అమెరికా ఇప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం. ఈరోజు 80% ట్రేడింగ్ అమెరికా కరెన్సీ డాలర్తోనే జరుగుతుంది. అణుబాంబులు వాడిన ఏకైక దేశం అమెరికా. ప్రతి విషయంలో తన ప్రభావం చూపించే సామర్థ్యం ఉన్న దేశం అమెరికా. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఎక్కడో చోట అమెరికా హస్తం ఉంటుంది. బ్రిటిష్ ఆధిపత్యం ఉన్న కాలం నుండి అమెరికా ఎలా సూపర్ పవర్ అయ్యిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండింగ్లో అమెరికా ఎలా పతనం అవ్వగలదో మనం తెలుసుకుందాం. 1783లో అమెరికా రివల్యూషన్ ఎండ్ అయ్యింది. కానీ అసలైన సవాళ్లు ఇప్పుడే మొదలయ్యాయి. 13 బలహీనమైన కాలనీలు ఆర్టికల్ ఆఫ్ కన్ఫెడరేషన్తో ఏకమయ్యాయి. కానీ అప్పులతో బలహీనమైన ప్రభుత్వంతో అమెరికా అతలాకుతలం అయ్యింది. ఆ 13 ప్రాంతాలకు వేరే దేశాల వల్ల భయం ఉండేది. ఎందుకంటే ఆ 13 ప్రాంతాలకు స్వాతంత్రం రావడం ఏ దేశానికి కూడా ఇష్టం లేదు. 1789లో కొత్త రాజ్యాంగం, శక్తివంతమైన ఫెడరల్ సిస్టమ్ అమెరికాలో రూపుదిద్దుకుంది. జార్జ్ వాషింగ్టన్ అమెరికా యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్. ఈయన వల్లే అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ స్టేబుల్గా మారింది. ఫెడరల్ సిస్టమ్ అంటే 2 లెవెల్ గవర్నమెంట్ సిస్టమ్. ఒకటి స్టేట్ లెవెల్, ఇంకొకటి సెంట్రల్ లెవెల్. సింపుల్గా ఫెడరల్ సిస్టమ్ ఒక స్కూల్ అనుకుంటే ప్రిన్సిపల్ సెంట్రల్ లెవెల్ అయితే టీచర్స్ అందరూ స్టేట్ లెవెల్. ప్రిన్సిపల్ ఎలాగైతే టీచర్స్ను కంట్రోల్ చేస్తారో అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్స్ను కంట్రోల్ చేస్తాయి. 1803లో అమెరికా ప్రెసిడెంట్ థామస్ జెఫర్సన్. ఈ లూసియానా ప్రాంతం అప్పుడు ఫ్రాన్స్ కంట్రోల్లో ఉండేది. అప్పుడే నెపోలియన్ బోనపార్టే ఎన్నో యుద్ధాలలో పాల్గొనడంతో చాలా డబ్బులు అవసరమయ్యాయి. అందుకే నెపోలియన్ ఈ లూసియానా ప్రాంతాన్ని అమెరికాకు అమ్మేద్దాం అనుకున్నాడు. ఈ ఆఫర్ని జెఫర్సన్ వెంటనే అంగీకరించి $15 మిలియన్ అంటే సుమారు 126 కోట్లకు లూసియానా ప్రాంతాన్ని దక్కించుకున్నాడు. ఈ ఒక్క ఒప్పందంతో అమెరికా ఏరియా రాత్రికి రాత్రే డబుల్ అయ్యింది. ఇది చరిత్రలోనే గొప్ప భూ వ్యాపారాలలో ఒకటి. ఈ కొనుగోలుతో అమెరికాకు మిసిసిప్పి నది మరియు న్యూ ఆర్లీన్స్ పోర్టుపై పూర్తి అధికారం వచ్చింది. దీనివల్ల ట్రేడింగ్ కూడా ఈజీ అయ్యింది. ఈ ఒప్పందంతో అమెరికా పడమర దిక్కు విస్తరించడానికి పునాది అయ్యింది. 1803 నుంచి 1861 వరకు ఈ అమెరికా విస్తరణ కొనసాగింది. ఎక్కువ భూమి వల్ల అమెరికాలో ఇండస్ట్రియలైజేషన్ కూడా మొదలైంది. అమెరికాలో 1861 నుంచి 1865 వరకు సివిల్ వార్ జరిగింది. అమెరికా మళ్ళీ నార్త్ అండ్ సౌత్గా స్ప్లిట్ అయ్యింది. తర్వాత అమెరికా ఎలా యూనిఫై అయ్యిందో, తర్వాత అక్కడి బ్లాక్ పీపుల్ 20th సెంచరీ వరకు ఎలా సఫర్ అయ్యారో అమెరికా సిరీస్లో 3rd వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని రెడీగా ఉండండి. అమెరికా విస్తరించడంతో కొత్త భూములలో వ్యవసాయం కూడా విస్తరించింది. పత్తి, గోధుమ ఉత్పత్తులు పెరిగాయి. ఈ ఉత్పత్తులను తరలించడానికి రైల్వేలు వేగంగా నిర్మించబడ్డాయి. స్టీల్, ఆయిల్, షిప్ బిల్డింగ్ వంటి ఎన్నో ఫ్యాక్టరీలు వేగంగా ఎదిగాయి. ఈ కాలంలో లక్షల మంది జాబ్స్ కోసం యూరోప్ నుండి అమెరికాకు వలస వచ్చారు. ఎందుకంటే అమెరికా ఎక్స్పాండ్ అయింది కాబట్టి. అక్కడ భూమి రేటు చీప్గా దొరకడంతో అవుట్ సైడర్స్ తొందరగా సెటిల్ అయ్యేవారు. ఇంకో కారణం ఏంటంటే యూరోప్లో రివల్యూషన్స్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల చాలామంది అమెరికా వైపు వచ్చారు. ఇవన్నీ అమెరికాను ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుస్తూ గ్లోబల్ మార్కెట్లోకి నెట్టింది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యాక యుఎస్ఏ న్యూట్రల్గానే ఉంది. కానీ జర్మనీ యుఎస్ఏ యొక్క ప్యాసింజర్ షిప్స్ని అటాక్ చేసింది. దీంతో యుఎస్ఏ 1917లో ఈ యుద్ధంలోకి అలైడ్ పవర్స్ తరపున ఎంటర్ అయ్యింది. అలైడ్ పవర్ గెలుపులో అమెరికా కీలక పాత్ర పోషించింది. ఈ యుద్ధం తర్వాత యుఎస్ఏ ఒక స్ట్రాంగ్ కంట్రీ అని ప్రూవ్ అయ్యింది. 1939లో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయ్యింది. యుఎస్ఏ ఈసారి కూడా న్యూట్రల్గానే ఉంది. కానీ జపాన్ పియర్ల్ హార్బర్ని 1941లో అటాక్ చేయడంతో యుఎస్ఏ వరల్డ్ వార్ 2లోకి 1945లో ఎంటర్ అయ్యింది. జపాన్లోని హిరోషిమా మరియు నాగసాకి మీద న్యూక్లియర్ బాంబులు వేసి యాక్సిస్ పవర్స్తో యుద్ధం చేసి అలైడ్ పవర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. దీంతో యుఎస్ఏ ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ కంట్రీగా మారింది. 1947 నుంచి 1991 వరకు కోల్డ్ వార్ జరిగింది. ఇది అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య జరిగిన ఒక పొలిటికల్, ఫైనాన్షియల్, సోల్జర్ బ్యాటిల్. ఈ పోరాటంలో రెండు దేశాలు
ఒకరిని ఒకరు నేరుగా యుద్ధం చేసుకోకుండా పక్క దేశాలపై తమ ప్రభావాన్ని పెంచుకున్నాయి. యుఎస్ఏ డెమోక్రసీ, యుఎస్ఎస్ఆర్ కమ్యూనిజంకి ప్రతీకలు. అప్పుడు ఈ రెండు సూపర్ పవర్స్తో ప్రపంచంలో బైపోలారిటీ ఉండేది. అంటే డెమోక్రసీ సైడ్ ఉన్న దేశాలు యుఎస్ఏని, కమ్యూనిజం సైడ్ ఉన్న దేశాలు యుఎస్ఎస్ఆర్ని సపోర్ట్ చేసేవి. ఇండియా లాగా కొన్ని దేశాలు న్యూట్రల్గానే ఉన్నాయి. యుఎస్ఏ ఆర్థికంగా బలంగా ఉండి టెక్నాలజీలో ముందుండేది. కానీ యుఎస్ఎస్ఆర్ ఫైనాన్షియల్, ఇంటర్నల్ పొలిటికల్ రీజన్స్ వల్ల పతనమయ్యింది. యుఎస్ఎస్ఆర్ స్క్రీన్ మీద చూపిస్తున్న దేశాల్లాగా 1991లో విడిపోయింది. ఈ టైంలో అమెరికా ఒకటే సూపర్ పవర్గా మారింది. బైపోలార్ నుండి ఈ ప్రపంచం యూనిపోలార్ లాగా మారింది. అప్పటి నుండి ఇప్పటి వరకు యుఎస్ఏ తన ప్రభావం చూపిస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికా జీడిపి $30 ట్రిలియన్, కానీ అప్పులు మాత్రం $36 ట్రిలియన్. తన జీడిపి కంటే సుమారు 120% ఎక్కువ అప్పులు ఉన్నాయి. ఇలాంటి టైంలో బ్రిక్స్ దేశాలు డీడాలరైజేషన్కు పునాది వేస్తున్నాయి. దీనివల్ల డాలర్ విలువ తగ్గిపోతుంది. ఇలాగాని జరిగితే యుఎస్ఏ పేద దేశంగా మారిపోతుంది. అమెరికా అనవసరంగా ఇతర దేశాల సమస్యలలో పాల్గొంటుంది. దీనివల్ల అమెరికాకు ఇంటర్నేషనల్గా మోరల్ సపోర్ట్ తగ్గిపోతుంది. ఇప్పటికే అమెరికాకు చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. హిస్టరీలో ఏ కంట్రీ కూడా ఎక్కువ కాలం సుపీరియర్గా లేదు. ఫస్ట్ ఇండియా ట్రేడింగ్లో సుపీరియారిటీ చూపించింది. తర్వాత బ్రిటన్ కాలనైజేషన్తో, ఇప్పుడు యుఎస్ఏ తన టెక్ అండ్ మిలిటరీ పవర్తో సుపీరియారిటీ చూపిస్తుంది. నెక్స్ట్ ఏ కంట్రీ తన సుపీరియారిటీ చూపించబోతుందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇక ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అవర్ హిస్టరీ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.